నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. అయితే మనం సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3 ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఎలివేటెడ్ కారిడార్ లో భాగంగా ఈ ఫేజ్ 3 లో స్టార్టింగ్ లో ఒక స్టీల్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ స్టీల్ బ్రిడ్జ్ 293 మీటర్లతో అయితే ఉంటుంది. నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు. ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన సివిల్ వర్క్స్ అయితే దాదాపు కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక 243 మీటర్స్ రోడ్ వచ్చి అక్కడ నుండి డైరెక్ట్ గా మనకి నేషనల్ హైవే 16 వరకు ఎలివేటెడ్ కారిడార్ అయితే ఉంటుంది. ఆ ఎలివేటెడ్ కారిడార్ లో భాగంగా మనకి బకింగ్హామ్ కెనాల్ పైన ఇంకో బ్రిడ్జ్ అయితే నిర్మిస్తారు. ఆల్రెడీ ఒక బ్రిడ్జ్ అయితే నిర్మాణంలో ఉంది, స్టీల్ బ్రిడ్జ్. అది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ నుండి ఈ రోడ్డు కనెక్టివిటీ కోసం అయితే నిర్మిస్తున్నారు. చాలా మంది ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3 ఫేజ్ 2 పనులు ఎలా జరుగుతున్నాయి, అలాగే ఎక్కడెక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయో చూపించమని అయితే అడుగుతున్నారు. నేను ఈ వీడియోలో నేషనల్ హైవే 16 దగ్గర నుండి ప్రకాశం బ్యారేజ్ అలాగే ప్రెజెంట్ నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ ద్వారా ఇక్కడ ఈ ఫేజ్ 3 నిర్మాణంలో భాగంగా ఇక్కడ జరుగుతున్న స్టీల్ బ్రిడ్జ్ ఎలా కనెక్ట్ అవుతుంది, ఇక్కడ నుండి ఫేజ్ 2 నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 ఎలివేటెడ్ కారిడార్ మాస్టర్ ప్లాన్ మ్యాప్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తుంది వచ్చేసి కొండవీటి వాగు పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్. అలాగే ఇక్కడ రైట్ సైడ్ ఒక చిన్న రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది చూసారా, ఇది వచ్చేసి బకింగ్హామ్ కెనాల్ పైన కడుతున్న స్టీల్ బ్రిడ్జ్ నుండి కనెక్టివిటీ. అలాగే హైవేకి చూడండి, ఇక్కడ నేషనల్ హైవేకి ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా ఎలా కనెక్టివిటీ ఇస్తున్నారో. ప్రెసెంట్ ఇక్కడ నుండి చూడండి, నేషనల్ హైవే 16 వచ్చేసి దూరంగా మీకు కృష్ణానదిలో ఈ కనకదుర్గమ్మ వారధి కనిపిస్తుంది చూసారా, అక్కడే ఉంటుంది. ఇక్కడ నుండి అంటే ఇక్కడ కొండ పక్క నుండి రోడ్డు అయితే అలాగే వెళ్ళి హైవేకి అయితే కనెక్టివిటీ ఇస్తారు. మణిపాల్ హాస్పిటల్ దగ్గర నేషనల్ హైవే 16కి అయితే ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా అయితే కనెక్టివిటీ ఇస్తారు. అలాగే ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు చూసారా, ఈ స్టీల్ బ్రిడ్జ్ నుండి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఒక చిన్న రోడ్డు వేసి ఇక్కడ రోడ్డు ఈ ఫేజ్ 3కి అయితే కనెక్టివిటీ ఇస్తారు. ప్రెసెంట్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే ఫేజ్ 3లో కూడా బకింగ్హామ్ కెనాల్ పైన ఇంకో స్టీల్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. అలాగే నేను మాస్టర్ ప్లాన్ మ్యాప్లో స్టార్టింగ్లో రెడ్ కలర్లో చూపించా కదా బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పి, ఆ బ్రిడ్జ్ ఇదే. ఇక్కడ ఒక 293 మీటర్లతో ఒక స్టీల్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ప్రెసెంట్ ఇక్కడ సివిల్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి దాదాపు. ఈ బ్రిడ్జ్లో వచ్చేసి అపార్ట్మెంట్ A1 అపార్ట్మెంట్ A2తో పాటు మొత్తం 6 పిల్లర్స్ అయితే ఉంటాయి. దాదాపు 88 పైలింగ్స్ వేసి పైలింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ప్రెసెంట్ ఈ పిల్లర్కి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ దాటిన దగ్గర నుండి ఇంకా ఫేజ్ 2 అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న కెనాల్ వచ్చేసి కొండవీటి వాగు. ఈ కొండవీటి వాగు పైనే ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ వరకు మొత్తం ఫేజ్ 3నే. అంటే ఫేజ్ 3 ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి నేషనల్ హైవే 16తో ఎండ్ అవుతుంది. ప్రెజెంట్ ఏంటంటే ఈ ఫేజ్ 3 గానీ, ఫేజ్ 2 గానీ, ఫేజ్ 1కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఈ ఫేజ్ 3కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి 3 మంత్స్ బ్యాక్ నుండి అయితే స్టార్ట్ అయినాయి. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఇక్కడే ఫేజ్ 2 అయితే ఎండ్ అవుతుంది. ఈ ఫేజ్ 2 వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి ఇక్కడి వరకు అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఫేజ్ 2కి సంబంధించిన వర్క్ స్టేటస్ కూడా నేను మీకు ఇందులో చూపిస్తాను. ఎక్కడెక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అలాగే పనులు ఎలా జరుగుతున్నాయో కూడా. ఈ ఫేజ్ 2లో మొత్తం 4.5 ఎకర్స్ వరకు ల్యాండ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఆ ల్యాండ్ ఇష్యూస్ కూడా సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. మిగతాది ఎక్కడెక్కడ ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ అయినాయో అక్కడ రోడ్డు నిర్మాణ పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే రోడ్డుకు సంబంధించి ఒక లెవెల్ వరకు ఎక్స్కవేషన్ చేసిన తర్వాత ప్రెసెంట్ గ్రావెల్ వేసుకొని హైట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ హైట్ పెంచుకోవడం దాంట్లో ఏంటంటే రోడ్డు గ్రేడర్ మిషనరీస్ అలాగే రోడ్ రోలర్ మిషనరీస్తో హైట్ పెంచుకుంటూ వాటికి సంబంధించిన రోడ్ రోలర్తో తొక్కిస్తూ అలా చేస్తున్నారు. అక్కడక్కడ చిన్న చిన్న బిట్లలో ల్యాండ్ ఇష్యూస్ కూడా మీరు చూడండి. ఈ ఫేజ్ 2 వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి ఉండవల్లి వరకు అయితే ఉంటుంది. ఈ ఫేజ్ 2లో 1.5 కిలోమీటర్ల వరకు ఏంటంటే ఒక మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్ని కంప్లీట్ చేసి కరకట్ట రోడ్డుతో అయితే కనెక్టివిటీ ఇచ్చారు. ప్లాన్ ప్రకారం ఇది మొత్తం ఏంటంటే ఫేజ్ 3 ద్వారా నేషనల్ హైవే 16కి అయితే కనెక్టివిటీ ఇవ్వాలి. ప్రెసెంట్ ఫేజ్ 3 నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఒక పక్క,
ఫేజ్ 2కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఇంకా ఫేజ్ 1లో వచ్చేసి యుటిలిటీస్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. మొత్తం ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం వచ్చేసి ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. నేషనల్ హైవే 16 దగ్గర నుండి చూసుకుంటే దొండపాడు వరకు మొత్తం 21.15 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు అయితే ఉంటుంది ఈ రోడ్డు మొత్తం. ఇక్కడ చూడండి రోడ్ గ్రేడర్ మెషినరీస్ ద్వారా ఏంటంటే ఒక మొత్తం రోడ్డు మొత్తాన్ని చదును చేస్తున్నారు. అలాగే రోడ్డు రోలర్‌తో మొత్తం తొక్కిచ్చి దాని హైట్‌నైతే పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ నిర్మిస్తున్న ప్రతి ఒక్క రోడ్డు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుండి దాదాపు 6 నుండి 7 అడుగుల హైట్ వరకు పెంచుకుంటున్నారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత హైవేకి కనెక్టివిటీ ఇస్తారు కదా! కనెక్టివిటీ పరంగా ఇది మెయిన్ రోడ్ అయితే ఉంటుంది. అంటే విజయవాడ నుండి కనెక్టివిటీ పరంగా ఇది కీలకమైన రోడ్ అన్నమాట. ఈ రోడ్డుకే మనకి హైవేస్ అయితే కనెక్ట్ అవుతాయి. నేషనల్ హైవే 16 అది కనకదుర్గమ్మ వారధి దగ్గర కనెక్ట్ అవుతుంది. అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర స్టీల్ బ్రిడ్జ్ ద్వారా కనెక్ట్ అవుతుంది. అలాగే N6 రోడ్ ఏదైతే ఉందో విజయవాడ వెస్ట్ బైపాస్ అక్కడ కూడా హైవేకి కనెక్ట్ అవుతుంది. ఇంకా మళ్ళీ ఈ రోడ్డు వైపే మనకి N13 రోడ్డు దగ్గర ఒక ఐకానిక్ బ్రిడ్జ్ అయితే కడతారు. ఆ బ్రిడ్జ్ ద్వారా కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్‌కి కనెక్టివిటీ ఉంటుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్‌కి ఇంకా నార్త్ ఫేసింగ్ రోడ్లు కూడా ఏంటంటే N1, N2, N3A రోడ్డు కనెక్ట్ అవుతుంది. అలాగే N4 కానివ్వండి, N6 రోడ్డు, ఇంకా N7, N8 అలాగే N18 వరకు రోడ్స్ అయితే కనెక్ట్ అవుతూ ఉంటాయి. నార్త్ ఫేసింగ్ నుండి వచ్చే రోడ్స్ మాక్సిమం అన్ని రోడ్లయితే కనెక్ట్ అవుతాయి. ఈ ఫేజ్ 2 నుండి ఫేజ్ 3 మొత్తం ఏంటంటే ఈ రోడ్డు మొత్తం వంపులు తిరిగైతే వెళ్తుంది. నార్మల్‌గా మన అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్లన్నీ ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్‌లో ఉంటాయి. కానీ ఈ సీడ్ యాక్సెస్ రోడ్డే ఫేజ్ 2 నుండి ఫేజ్ 3 వరకు కొన్ని చోట్ల వంపులు తిరిగి వెళ్తూ ఉంటుంది. ఎక్కడైతే ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ అయ్యి ఉన్నాయో అక్కడ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ నుండి చూడండి ఆల్రెడీ మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్‌ని 1.5 కిలోమీటర్ల వరకు కంప్లీట్ చేసి కరకట్ట రోడ్‌తో కనెక్టివిటీ ఇచ్చారు. ఇంకా మిగతా వైపు ఏంటంటే యుటిలిటీస్ నిర్మాణ పనులు చేస్తున్నారు. అంటే స్టార్మ్ వాటర్ డ్రైను, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వైపు అయితే జరుగుతున్నాయి. ఈ సీడ్ యాక్సెస్ మొత్తం 60 మీటర్ల రైట్ ఆఫ్ వేతో అయితే నిర్మిస్తున్నారు. మధ్యలో రోడ్డు వచ్చేసి 11 మీటర్స్ విడ్త్ ఉంటుంది. అలా 3 రోడ్లయితే ఉంటాయి. 11+11+11. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి దూరంగా వెంకటపాలెం విలేజు, అలాగే రైట్ సైడ్ వైపు కృష్ణా నది, అలాగే కరకట్ట రోడ్డు అయన్నీ కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.